ఎలా ప్రాక్టీస్ చేయాలి తెలుసా నువ్వు? దిస్ ఇస్ రిచర్డ్ రెడ్డి. వెల్కమ్ బ్యాక్ టు ప్రిలిమ్స్ ట్రిక్స్ ప్లేలిస్ట్. పేరుకి ట్రిక్స్ కానీ మనం డెవలప్ చేసేది ఒక మైండ్ సెట్. ప్రస్తుతం మనం చేస్తున్న పేపర్ 2017 20 క్వశ్చన్ చేసాం. నెక్స్ట్ 21. మళ్ళీ చెప్తున్నా, ఆప్షన్ క్లోజ్ చేయాలమ్మా. 2023లో ప్రిపేర్ అవ్వాలి. ఓన్లీ 1, ఓన్లీ 2, ఓన్లీ 3 పేర్స్. ఇంకా దరిద్రాలకి మీరు రెడీగా ఉండాలి. నెక్స్ట్ 21st క్వశ్చన్. Due to some reasons, if there is a huge fall, due to some reasons, if there is a huge fall in the population of species of butterflies, what could be its likely and ఏదైనా అవ్వచ్చు, likely consequences? Okay, pollination of some plants could be adversely affected. Some అయితే అయ్యి ఉండొచ్చు. There could be drastic increase in the fungal infections of some cultivated plants. చూద్దాం. It could lead to a fall in population of some species of wasps, spiders and birds. ఎప్పుడు ఇది పాపులేషన్ ఆఫ్ బటర్ఫ్లైస్ హ్యూజ్ ఫాల్ ఇక్కడ తేగకూడదు. అన్ని ఉండొచ్చు. క్వశ్చన్ ఎక్స్ట్రీమ్ గా ఉంది కదా, క్వశ్చన్ డిలీట్ చేసేయండి. ఆన్సర్ రావచ్చు. ఆన్సర్ కూడా ఎక్స్ట్రీమ్ గా ఉండొచ్చు, ఎందుకంటే లైక్లీ అన్నాడు. అదే నాకు టు బి ఫ్రాంక్ నాకేం తెలీదు. నాకు ఎందుకు అన్ని అయ్యి ఉండొచ్చు. ఏదో ఇట్ కుడ్ లీడ్ టు ఫాల్ ఇన్ పాపులేషన్ ఆఫ్ సమ్ స్పీసీస్ అన్నాడు. ఇక్కడ సమ్ ప్లాంట్స్ అన్నాడు, అడ్వర్స్లీ అన్నాడు. I would go for all the above. Some అన్నాడు. బట్ టు బి సెకండ్ స్టెప్ తేడా కొడుతుంది. ఇక్కడ చూడాల్సింది డిగ్రీ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ ఎక్స్ట్రీమిటీస్. యా సెకండ్ స్టెప్ అదే ఫస్ట్ స్టేట్మెంట్ చూడు. అడ్వర్స్లీ ఎఫెక్టెడ్ అన్నాడు. సమ్ ప్లాంట్స్ ఇది ఒక ప్లాంట్స్ అడ్వర్స్లీ ఎఫెక్టెడ్ అన్నాడు. అడ్వర్స్లీ అంటే మనం తక్కువ ఎఫెక్ట్ అవుద్దా ఎక్కువ ఎఫెక్ట్ అవుద్దా అని చెప్పలేం. ఈ ఎక్స్ట్రీమిటీ ఓకే మేనేజబుల్. నెక్స్ట్ దేర్ కుడ్ బి డ్రాస్టిక్ ఇంక్రీజ్ ఇన్ ఫంగల్ ఇన్ఫెక్షన్. ఫంగల్ అనేది డ్రాస్టిక్ అంటే ఇది నెంబర్ మళ్ళీ సమ్ కల్టివేటెడ్ ప్లాంట్స్. ఓకే, డ్రాస్టిక్ అంటే వెరీ క్విక్ గా అవుతుంది. అది మనం చెప్పలేము. అడ్వర్స్లీ ఎఫెక్టెడ్ అంటే కొన్ని పాడైపోతాయి. సెకండ్ స్టేట్మెంట్ నాకు తేడా కొడుతుంది. తేడా ఉంది. థర్డ్ ది ఇంకా అది సమ్ పాసిబిలిటీ యూజువల్ సెకండ్ స్టేట్మెంట్ తేడా ఉంది. బట్ ఇది ఫంగల్ అనేది చూసింది. ఐ విల్ గో ఫర్ ఆల్ ది అబౌవ్ ఇన్ కేస్ ఎగ్జామ్ ఉంటే. బట్ మీరైతే ఓన్లీ 1 and 3 పడతా అంటున్నారు. యా అఫీషియల్ ఆన్సర్ 21C 1 and 3. ఎస్. ఇప్పుడు మీరేమంటున్నారంటే ఇందులో కూడా ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ ఉంటుంది. అది ఎక్స్ట్రీమ్ దేన్ని చూపిస్తుందో చూసుకోవాలి. లైక్ ఇక్కడ ఫాల్ ఇన్ పాపులేషన్ ఆఫ్ స్పీషీస్ ఆఫ్ బటర్ఫ్లైస్ అన్నాడు. బట్ అది డ్రాస్టిక్ ఫాల్ అనలేదు, హ్యూజ్ ఫాల్ అన్నాడు. ఓవర్ ద టైం అవుతుంది. ఓకే, దట్ ఈస్ ఫైన్. సో అడ్వర్స్లీ ఎఫెక్ట్ అంటే బాగా పాడైపోయాను. ఓవర్ ద టైం బాగా పాడై ఉండొచ్చు. ఓకే, బట్ డ్రాస్టిక్ అంటే వెరీ షార్ట్ టైం లో అవుతుంది అర్థం. ఓకే, మ్యాచ్ అవ్వట్లేదు లాజిక్. ఓకే, యూజువల్లీ డ్రాస్టిక్ మరీ ఓవర్ ఎక్స్ట్రీమ్ అయింది ఇది. ఓకే, అంటే ఇక్కడ ఇచ్చిన ఎక్స్ట్రీమ్ వేరు, కిందలో ఈ సెకండ్ ఆప్షన్ లో ఇచ్చిన ఎక్స్ట్రీమ్ వేరు. క్వశ్చన్ లో వేరు ఉంది, ఆప్షన్ లో వేరు. ఇది ఫర్ ఎగ్జాంపుల్ హ్యూజ్ ఫాల్ ఎక్స్ట్రీమ్ అనుకున్నారు అనుకోండి. డ్రాస్టిక్ అనేది ఓవర్ ఎక్స్ట్రీమ్. హ్యూజ్ ఫాల్ ఇస్ నెంబర్. యా, ఎక్స్ట్రీమ్ ఇన్ నెంబర్. యా, అడ్వర్స్లీ ఎఫెక్టెడ్ అనేది అది ఏంటో కూడా అడుగు తెలియదు. అన్ని ఏదైనా అడ్వర్స్లీ అంటే బాగా పాడైపోయింది అంతే. చదువు. డ్రాస్టిక్ ఇంక్రీజ్ అనేది టైం లో కదా, టైం కి నెంబర్ కి వి కాంట్ మ్యాచ్. ఓకే, ఓకే, మీరేమన్నారంటే ఇది నెంబర్ అంటున్నారు, ఇదేమో ఏంటిది, ఇదేమో టైం అంటున్నారు. సో మ్యాచ్ అవ్వట్లేదు, చేయలేం కదా. మిస్ మ్యాచ్. ఎస్. ఓకే, నెక్స్ట్ 22nd క్వశ్చన్. ఇట్ ఈస్ పాసిబుల్ టు ప్రొడ్యూస్ ఆల్గే బేస్డ్ బయోఫ్యూయల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ముందు క్వశ్చన్లో చూడండి, నాకు సెకండ్ స్టేట్మెంట్ తేడా కొడుతుంది. తేడా కొడుతున్నప్పుడు ఆల్ దెబ్బకు నన్ను దెబ్బకు యూజువల్ వెళ్ళకూడదు, అంతే కదా. ఇది సైన్స్ అండ్ క్వశ్చన్ కూడా కాదు, ఇది ఎన్విరాన్మెంట్ క్వశ్చన్. సో ఆల్ దెబ్బకి నన్ను దెబ్బకు యూజువల్ వెళ్ళకూడదు. మేబీ ఐ షుడ్ హ్యావ్ ఫాలోడ్ దట్ ఆల్సో. 22. ఇట్ ఈస్ పాసిబుల్ టు ప్రొడ్యూస్. పాసిబుల్ అగైన్ ఏమైంది? Okay, it is possible to produce algae-based biofuels, but what is the likely limitation of developing countries in promoting this industry? Any industry is algae-based biofuels. Okay, likely limitation. Production of algae-based biofuels is possible in seas only and not on continents. As I said, setting up and engineering the algae-based biofuel requires high level of expertise until the construction is completed. ఏమో అయ్యుండొచ్చు, నాకు తెలుసు. ఎకనామికల్ వైయబుల్ ప్రొడక్షన్ నెసెసిటీస్
necessitates the setting up of large scale facilities which make rise ecology. మరి ఎంత చదువుతున్నానంటే ఆన్సర్ రైటే. Ecological and social concerns. And necessitates Necessitates. నాలుగు తిరగట్లేదు అంటే లేపేసింది. నేలకి తిరగట్లేదు, మళ్ళీ ఎవరైనా రాయాలనుకున్నా స్పెల్లింగ్ తప్పు రాస్తాడు, అంత అది. పర్ఫెక్ట్ గా రాశాడు. సో చూడండి, నాకు ఫస్ట్ టైం పక్కా రాంగ్ అని తెలుసు, ఎందుకంటే C7 కాంటెంట్స్ కూడా ఉండొచ్చు కదా, క్రియేట్ చేసే కండిషన్స్. బట్ సెకండ్ స్టేట్మెంట్, సెట్టింగ్ అప్ ఇంజనీరింగ్ ది ఆల్గమ్ బేస్డ్ బయోఫిజిక్స్ రిక్వైర్స్ హై లెవెల్ ఆఫ్ ఎక్స్పర్టైజ్ అంటిల్ ది కన్స్ట్రక్షన్ ఇస్ కంప్లీటెడ్. మేబీ అయ్యి ఉండొచ్చు, నేను కాదంటలేదు, కొత్త టెక్నాలజీ అయ్యి ఉండొచ్చు. బట్ నా డౌట్ ఉంది, 3లో 2కి వెళ్తా. సో ఐల్ గో ఫర్ 2 and 3, ఎందుకంటే నాకు డౌట్ ఉంది. ఐల్ గో ఫర్ ఐ షుడ్ హ్యావ్ ఏదో ఆన్సర్ పెట్టాలంటే 3లో 2కి వెళ్తా. సో 3 కరెక్ట్. సో 1 తీసాయి. సో ఐల్ గో ఫర్ B. అఫీషియల్ ఆన్సర్ ఈస్ బాంబే. నెక్స్ట్ 23. మళ్ళీ చెప్తున్నా, ఆప్షన్స్ క్లోజ్ చేయండి అమ్మా. ఆప్షన్స్ క్లోజ్ చేస్తే యూ ట్రిక్స్ కానీ పద్ధతి కానీ అన్ని మీరు అప్లై చేయగలుగుతారు, ఇన్స్టింక్ట్స్ మీరు ఫాలో అవ్వగలుగుతారు. సో ఇప్పటి నుంచి మీరు ప్రాక్టీస్ చేయగలుగుతారు. సో డూ ఇట్. ఆప్షన్స్ క్లోజ్ చేయండి. ప్రిపేర్ ఫర్ ది వర్స్ట్ 2023 స్టైల్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఆబ్జెక్టివ్స్ యూజువల్ రైట్ ఉంటాయి ఆఫ్ నేషనల్ న్యూట్రిషన్ మిషన్ అండ్ పాజిటివ్ ఉండాలి అంతే. టు క్రియేట్ అవేర్నెస్ రిలేటెడ్ టు మాల్ న్యూట్రిషన్ అమాంగ్ ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ లాక్టేటింగ్ మదర్స్ అయ్యి ఉండొచ్చు, పాజిటివ్. టు రిడ్యూస్ ది ఇన్సిడెన్స్ ఆఫ్ ఎనీమియా అమాంగ్ యంగ్ చిల్డ్రన్, అడల్ట్స్, గర్ల్స్ అండ్ అయ్యి ఉండొచ్చు. టు ప్రమోట్ ది కన్సెప్షన్ ఆఫ్ మిల్లెట్స్, కోర్స్ cereals అండ్ అన్పాలిష్డ్ రైస్ అయ్యి ఉండొచ్చు. టు ప్రమోట్ ది కన్సెప్షన్ ఆఫ్ పౌల్ట్రీ ఎగ్స్ తేడా పడుతుంది. పౌల్ట్రీ న్యూట్రిషన్ యాడ్ ఉంటుంది, అదే కదా కోల్డ్ వెళ్ళినవే తింటాయి. యూజువల్లీ తేడా కొడుతుంది. ఆయిల్ ఎబోవ్ వెళ్ళకూడదు. ఐ రిమూవ్ దిస్. ఐ గో ఫర్ 1, 2, 3 అండ్ 3 స్టేట్మెంట్స్ కలిపి 2023 స్టైల్ అయితే. ఇక్కడ ఆన్సర్లో ఏముంది? ఓ నైస్, చూసారా? అందుకే 2023 స్టైల్ ప్రిపేర్ అవ్వండి. మీరు అట్లీస్ట్ మీరు డెవలప్ చేస్తారా మైండ్ సెట్ ని. అఫీషియల్ ఆన్సర్ ఏంది? ఫస్ట్ చెక్ చేద్దాం. అఫీషియల్ ఆన్సర్ ఇస్ ఏ. అన్పాలిష్డ్ రైస్. అన్పాలిష్డ్ రైస్ అంటావా? ఎస్. అరే నేను 1, 2, 3 పోయినా, బట్ అన్పాలిష్డ్ రైస్ ఏమైంది? మంచిదే అక్కడ కదా. హ్యాండ్ పెట్టి ముద్దలో మరి ఇంత స్పెసిఫిక్ ఎవరికి తెలియదు. పోయినా ఓకే టు లూజ్ ఇట్, ఇంకేం చేయలేము. అంతకంటే ఇట్స్ ఓకే టు లూజ్ సమ్ క్వశ్చన్స్. అన్ని ఎన్ని కట్టకపోతే 200 ఇచ్చేసే అనుకోండి, ఇంకేముంది? కేసెస్ వేస్తారు మన మీద. 24. Consider the following statements. The Factories Act 1881 was passed with a view to fix the wages industrial workers and to allow the workers to form trade unions. 1881. No way. ఎండ ఉన్నప్పుడు కొంచెం తేడా పడుతుంది అప్పుడే. ఇంకా అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ కూడా లేదు, బ్రిటిషర్స్. N.M. Lukande was the pioneer in organizing the labor movement. బుక్కిష్ అన్న, బట్ ఎన్ఎం Lukande తేడా పడుతుంది. బట్ ఫస్ట్ స్టేట్మెంట్ కొంచెం ఫార్మ్ ట్రేడ్ యూనియన్స్ ఇంకా ఎక్స్ట్రీమ్ ఉంది కాబట్టి యూజువల్ ఏదో ఒక ఆన్సర్కి వెళ్ళాలి కాబట్టి. సో ఐ విల్ గో ఫర్ 2 స్టేట్మెంట్ రైట్. అందుకే నేను ఎదురు పెట్టను. ఫస్ట్ స్టేట్మెంట్ నాకు ట్రేడ్ యూనియన్స్ అనేది బ్రిటిషర్స్. ద మూమెంట్ ఇస్ రాసుకుంది. మళ్ళీ ఇంకోసారి చెప్తానా, ఎందుకు మళ్ళీ ఇంకోసారి ఎందుకంటే ఇదే పేపర్లో రెండోసారి వచ్చింది బ్రిటిష్ నెగటివ్. ఇక్కడ హిందీలో చదువు. హిందీలో అగ్రగామి అంటే అయ్యి ఉండొచ్చు. అగ్రగామి పీనియర్ అదే కదా. ఆర్గనైజింగ్ ద లేబర్ మూవ్మెంట్ ఇన్ బ్రిటిష్ ఇండియా. ఏమో వాళ్ళ విధిలో ఆర్గనైజ్ చేస్తాం, ఎవరికి తెలుసు? అయ్యి ఉండొచ్చు. బట్ ఇది ఫ్యాక్ట్. టు బి ఫ్రాంక్ చెప్తాను, నా మైండ్ సెట్ ఏంటంటే టు బి ఫ్రాంక్ ఎన్ఎం Lukande తీసి ఇంకో పేరు పెట్టచ్చు, నేను కాదనట్లేదు. కానీ నేను యూజువల్లీ బోత్ 1 and 2 నెదర్నర్కి వెళ్ళను. 1 and డెఫినెట్లీ నాకు బ్రిటిష్ టైంలో ట్రేడ్ యూనియన్స్ ఎలా చేయాలని తెలుసు కాబట్టి. సో ఐ వుడ్ నాట్ గో ఫర్ అంటే నెదర్నర్కి వెళ్ళను కాబట్టి ఐ గో ఫర్ బి అంతే. నెక్స్ట్ 25. In the context of mitigating the impending global warming due to anthropogenic emissions of carbon dioxide, which of the following can be potential sites for carbon sequestration? Positive ఉండాలి అంతే. Abandoned and uneconomic coal seams అయ్యి ఉండొచ్చు. Depleted oil and gas reservoirs తప్పేముంది. Subterranean deep silent formations. To be frank, again తెలుసా? తెలీదు. I will go for all the above. మీరేం పెట్టారా? నూరా? అక్కడ బాంబే పెట్టినా, ఇక్కడ ఆల్దేబో పెట్టినా. అఫీషియల్ ఆన్సర్ ఢిల్లీ. ఓకే. నా పాయింట్ ఏంటంటే చూడు, నాకు తెలుసా, డిప్లీటెడ్ ఆయిల్ రిజర్వ్, అబాండెంట్ కోల్, డిప్లీటెడ్ ఆయిల్ రెండు సిమిలర్. కార్బన్ సిక్విస్ట్రేషన్ అంటే ఏంటిది? బేసిక్ అడుగుతున్నా. కార్బన్ సిక్విస్ట్రేషన్ అంటే కార్బన్ ని స్టోర్ చేయడం, అదే కంటైన్ చేసి స్టోర్ చేయడం. అవును. బయట కార్బన్ డైఆక్సైడ్ అందులో ఉన్న ఇప్పుడు ఓషియన్స్ ఉన్నది, కార్బన్ సిక్విస్ట్రేషన్ చేస్తారు. ఓకే. నేను అక్కడిక్కడ వేరు పెట్టినా, అందుకే నేను అడుగుతున్నా అన్న.
నా బేసిక్ డెఫినేషన్ రాంగ్ ఉందేమో. యా బేసికలీ అన్ని ఒకే జాతికి చెందినవి. సో ఎదర్ గోయింగ్ టుగెదర్, యూజువల్లీ పాజిటివ్ ఉంది కాబట్టి పొటెన్షియల్ అన్నాడు. అర్థం తెలుసు. నెక్స్ట్ 26. ద ఆబ్జెక్ట్ ఆఫ్ బట్లర్ కమిటీ రిలేషన్స్ బిట్వీన్ బోత్ జ్యూరిస్డిక్షన్, సెంట్రల్ పవర్స్ ఆఫ్ సెక్రటరీ, ఇంపోజ్ సెన్సర్షిప్, ఇంప్రూవ్ ది రిలేషన్షిప్, నాలెడ్జ్. ఇది ఇంకేమన్నా శ్రీనాథ్? లేదు. హిస్టరీ సింగిల్ షెడ్యూల్ బి ఇక్కడ వెళ్ళొచ్చు అంటే డిఫైన్ ది పవర్స్ అని. ఎప్పుడు డిఫైన్ ఎప్పుడైనా చేస్తారో చెప్పండి. ఇంకేసి మీరు వెళ్దాం అనుకున్నా డిఫైన్ ఎప్పుడైనా చేస్తారండి. డిఫైన్ ద పవర్స్ ఆఫ్ సెక్రటరీ స్టేట్ అన్న అది ఎప్పుడు 1858 లో జరగాలి. బట్ ఇప్పుడు కూడా డిఫైన్ చేయరు కదన్నా అన్ని పవర్స్. డిఫైన్ ది జ్యూరిస్డిక్షన్, సెంట్రల్ గవర్నమెంట్ డిఫైన్ చేసేస్తే ఇంకేముంది మరి. అదేమంటారు అన్న, అదేంటి థర్డ్ ఏంటిది, ఇంకేమీ లేకపోతే దానికి ఎందుకు వచ్చేస్తాయి కదా. సో అవి రెసిడ్యువల్ పవర్స్. యా నెక్స్ట్ ఇంపోజ్ సెన్సర్షిప్ ఆన్ నేషనల్ ప్రెస్. ఇప్పుడు ప్రెస్ రెస్ట్రిక్షన్స్ ఏంటారు ముందు ఉండేది, తర్వాత సైలెంట్ అయిపోయారు. ఎస్. సో 26. సో అఫీషియల్ ఆన్సర్ కూడా నాలెడ్జ్ ఇది. సో ఇన్ కేస్ కామన్ సెన్స్ అప్లై చేయాలంటే డిఫైన్ అనేది యూజువల్లీ చేయరు కాబట్టి. నెక్స్ట్ 27th. ద టర్మ్ డొమెస్టిక్ కంటెంట్ రిక్వైర్మెంట్. ద టర్మ్ డొమెస్టిక్ కంటెంట్ రిక్వైర్మెంట్ ఈజ్ సమ్టైమ్స్ సీన్ ఇన్ న్యూస్ విత్ రెఫరెన్స్ టు. ఈ సంథింగ్ ఏదో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్లో సంబంధించి ఉంటుంది. బట్ డెవలపింగ్ సోలార్ పవర్ ప్లాంట్ ప్రొడక్షన్ కంట్రీ అయి ఉండొచ్చు, ఎందుకంటే సోలార్ ప్లాంట్స్ ఎక్కువ చేయడం తెప్పిస్తున్నాం కాబట్టి. గ్రాంటింగ్ లైసెన్స్ టు ఫారెన్ టీవీ ఛానల్స్ ఇన్ అవర్ కంట్రీ. గ్రాంటింగ్ లైసెన్స్ టు ఫారెన్ టీవీ ఛానల్స్ అదేంది డొమెస్టిక్. దానికి డొమెస్టిక్ ఏముంది? ఎక్స్పోర్టింగ్ అవర్ ఫుడ్ ప్రొడక్ట్స్ టు అదర్ కంట్రీస్. అది వాళ్ళు పెట్టాలి కదా, మనం ఎందుకు పడతాం? పర్మిటింగ్ ఫారెన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ టు సెటప్ దేర్ కాంపస్. ఇందులో డొమెస్టిక్ అనేది ఏముంటుంది? సో అఫీషియల్ ఆన్సర్ ఇస్, నా ఆన్సర్ ఏ అఫీషియల్ ఆన్సర్. ఇంకోటి ఒక ట్రిక్ ఇచ్చారా నువ్వు ఒకసారి నాకు? ఆప్షన్ ఏది సింగిల్ స్టేట్మెంట్, ఒక ఐఏఎస్ ఒకటి చెప్పావు. అందులో అతను చెప్పింది ఏంటంటే ఇలా టర్మ్ బేస్డ్ ఉంటాయి చూడు, సింగిల్ స్టేట్మెంట్ టర్మ్ బేస్డ్ ఆప్షన్ ఏ ఉంటది అని. యా ఆయన చెప్పాడు. బట్ అది తెలియదు, మనం మధ్య మధ్యలో అబ్జర్వ్ చేయాలి. ఒక 2-3 పేపర్లు అబ్జర్వ్ చేస్తే మనకు అర్థమవుతుంది. ఇక్కడ మనం కామన్ సెన్స్ అప్లై చేసి కూడా మనం చేయొచ్చు. అవును, యా అవుతుంది అది కూడా. నెక్స్ట్ 28 క్వశ్చన్. Consider the following statements. The nuclear security channels are periodically held. The nuclear security channels summits, are periodically held under the aegis of United Nations. Nuclear security summits. చూడండి, నిజంగా న్యూక్లియర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్ కేసు యునైటెడ్ నేషన్స్ కింద అయ్యి ఉంటే మనం డెఫినెట్లీ చదువుకునేవాళ్ళం. ఐ విల్ డెఫినెట్లీ కొట్టేస్తా. అండ్ యూఎన్ ఎందుకు పెట్టేస్తా చెప్పు? టాప్ P5 పవర్స్ అటామిక్ ఎనర్జీ ఉంది. వాళ్ళ పేరు మీద వాళ్ళే కొట్టుకుంటారేంది, కాళ్ళ మీద కొట్టుకోలేరు కదా. International Panel on Fissile Materials is an organ of Atomic Energy Agency. To be frank, తెలుసా తెలియదు. బట్ 1 అనేది నాకు డెఫినెట్లీ రాంగ్ అనిపిస్తుంది. సో బట్ ఇక్కడ ఆలోచించాలంటే ఇంటర్నేషనల్ ప్యానెల్ ఈజ్ ఆన్ ఫిసైల్ మెటీరియల్స్. ఇంటర్నేషనల్ ప్యానెల్ ఆన్ ఫిసైల్ ఈజ్ అన్ ఆర్గన్ ఆఫ్ యూజువల్లీ ఆర్గనైజేషన్స్ తప్పు ఉంటాయి కాబట్టి ఐ వుడ్ యూజువల్లీ ఆర్గనైజేషన్ తప్పు ఉంటాయి. ఆర్గన్ ఆఫ్ ఎకనామిక్ యూజువల్లీ ఆర్గాన్ అనేది తప్పు ఉంటుంది. యూజువల్లీ ఆర్గనైజేషన్స్, మినిస్ట్రీస్ అండ్ ఆర్గన్ ఆఫ్ అనేది ఎందుకంటే ఈజీగా మార్చవచ్చు. ఇందులో ఎన్ఎంఎల్ ఒకటికి పెట్టలేదు, బట్ నాకు ఇక్కడ ఇన్స్టింక్ట్ ఏం చెప్తుందంటే తప్పు ఉండొచ్చేమో. ఎందుకంటే ఐఐఏలోని ఇంటర్నేషనల్ ప్యానల్ ఆన్ ఫిసైల్ మెటీరియల్స్ డెవలప్ చేసి నిజంగా అంత మంచి పని చేస్తుంటే డెఫినెట్ చదివేవాళ్ళు. ఎందుకంటే న్యూక్లియర్ అనేది చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్. సో అందులో జరిగిన ఈవెంట్స్ జనరల్లీ చదువు అంటే యూజువల్లీ వి రీడ్ ఇట్. సో నాకు లేదు, నేను ఏదైనా వెళ్తా. ఓకే, ఇక్కడ ఇంకో ట్రిక్ ఉంది. అఫీషియల్ ఆన్సర్ కూడా డిఏ. ఇక్కడ హెల్డ్ అండర్ తప్పు ఉంటుంది. ఇంకోటి ఇక్కడ ఏజెన్సీ అన్నాడు. ఏజెన్సీ జనరల్ రాంగ్ ఇస్తాడు. ఏజెన్సీ కానీ ఆర్గనైజేషన్ కానీ మినిస్ట్రీ ఇట్లా. ఓకే, ఇలాంటివి. ఓకే, నెక్స్ట్ 29th క్వశ్చన్. Who among the following can join the national NPS, National Pension Scheme? Can join. ఎవరైనా జాయిన్ అవ్వచ్చు, బట్ స్టిల్ చూద్దాం. సిటిజన్స్ ఓన్లీ తెలుసా తెలియనప్పుడు కూడా తీసేయచ్చు, ఎందుకంటే మరీ బట్ స్టిల్ వెయిట్ చేద్దాం. ఓన్లీ అని యూజువల్లీ ఉండొచ్చు, ఎందుకంటే అన్ని ఇక్కడ ఎక్షన్స్ ఉన్నాయి. ఆలు బట్ చూద్దాం. రెసిడెంట్ ఇండియన్ సిటిజన్స్. ఓకే, పర్సన్స్ ఆఫ్ ఏజ్ బిట్వీన్ 21 to 55. 15 అంటే వర్కింగ్ ఏజ్ 15 వరకు ఉంది. సో నాకు ఎందుకు తేడా కొడుతుంది, తీసేస్తా. ఆల్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ జాయినింగ్ ది సర్వీసెస్ ఆఫ్టర్ ది డేట్ ఆఫ్ నోటిఫికేషన్ బై ద రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్స్. All central government employees including those of armed forces joining the
ఐ థింక్ ఆర్మడ్ ఫోర్సెస్ ఎన్పిఎస్ కింద రాదు, వాళ్ళకి 50% అదే అప్లై అవుతుంది అనుకుంటున్నా. సో ఐ గో ఫర్ డి తీసేస్తున్నా. సో ఇప్పుడు ఏఆర్సి ఆల్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ జాయినింగ్ ది సర్వీసెస్ ఆఫ్టర్ ద డేట్ ఆఫ్ నోటిఫికేషన్ బై ది రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్స్. ఐ థింక్ జనరల్గా అంటే మా ఫాదర్ టీచర్ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే అలాగే జరిగింది. ఇది ఇప్పుడు ఫాలోయింగ్ కెన్ జాయిన్ ఎన్పిఎస్. నాకు ఎందుకు సి తెలుసు కాబట్టి వెళ్తున్నా. రెసిడెంట్ ఇండియన్ సిటిజన్స్ అనేది వర్క్ చేయకపోతే పరిస్థితి అండి, పెన్షన్ వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి అంటే కాంట్రిబ్యూట్ చేయకపోతే ఎంప్లాయీస్, ఎందుకంటే పెన్షన్ లో తెలిసి ఎన్పిఎస్ లోనే యూజువల్లీ ఎంప్లాయీ ఇద్దరు కాంట్రిబ్యూట్ చేస్తారు అనుకుంటున్నాను. సో నాకు ఎందుకో 1A అది అలా కూడా నాకు అనిపించింది. సి కామన్ సెన్స్ అన్ని అప్లై సికి వెళ్తున్నా. అఫీషియల్ ఆన్సర్ కూడా సిఏ. ఓకే, నువ్వేం పెట్టావు? సిఏ పెట్టావా? మీ ఫాదర్ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా? ఎస్, సేమ్ టీచర్, గవర్నమెంట్ టీచర్. నెక్స్ట్ 30 విత్ రిఫరెన్స్ టు రివర్ తీస్తా కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. రివర్ తీస్తా అనేది యూజువల్లీ సిక్కిం నుంచి ఫ్లో అయ్యేది. ద సోర్స్ ఆఫ్ రివర్ తీస్తా ఈజ్ ద సేమ్ యాజ్ దట్ బ్రహ్మపుత్ర చైనాలో ఉంది. తీస్తాది ఇండియాలో స్టార్ట్ అయింది, అది తప్పు. బట్ ఇట్ ఫ్లోస్ త్రూ సిక్కిం, తీసేయాలి. నెక్స్ట్ ద రివర్ రంగీత్, ఎందుకంటే నాకు గుర్తున్న మ్యాప్ కూడా చూస్తే బ్రహ్మపుత్ర ఇక్కడ స్టార్ట్ అవుతుంది, సిక్కిం ఇక్కడ ఉంది, అంటే ఇలా ఉంది అనుకో, సిక్కిం ఇక్కడ నుంచే ఫ్లో అయితే తీస్తా. ఇంకేస్ ఫ్లో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది తప్ప ఇక్కడ వచ్చేంత సినిమా లేదు. సో ఎందుకంటే బ్రహ్మపుత్ర అంతా ఫ్లో వస్తుంది. ఇన్కేస్ తీస్తే కూడా ఎక్కడ స్టార్ట్ అయింది అనుకో, డెఫినెట్లీ చదువుకోండి, ఎందుకంటే ఇంత లెంత్ ఉంది. తీస్తానే ఇన్సిగ్నిఫికెంట్ ఎక్కడ స్టార్ట్ అయ్యి ఉంటుంది. సో ఇన్ కేసు బ్రహ్మపుత్ర దగ్గర అంత పెద్ద రివర్ సిక్కిం వరకు వచ్చిందంటే డెఫినెట్లీ నువ్వు కూడా చదువుకుని ఉంటావు. సో నువ్వు చదువుకోలేదంటే తీసేయాలి, కామన్ సెన్స్ అప్లై చేయాలి. ఇంకోటి సోర్సా? సో సోర్స్ తప్పిస్తాడా? ఎస్. ఓకే. ద రివర్ రంగీత్ ఆరిజినేట్స్ ఇన్ సిక్కిం. ఓకే, ఇది ట్రిబ్యూటరీ ఆఫ్ రివర్ తీస్తా, ఏమో నాకు తెలియదు. రివర్ తీస్తా ఫ్లోస్ త్రూ, ఫస్ట్ దాంట్లో ఫ్లోస్ త్రూ. ఒకసారి ఆగు. రివర్ తీస్తా ఫ్లోస్ ఇన్ టు బే ఆఫ్ బెంగాల్ ఆన్ ది బార్డర్ ఆఫ్ ఇండియా అండ్ బంగ్లాదేశ్. రివర్ తీస్తా ఫస్ట్ బ్రహ్మపుత్రలో కలిసిపోద్ది, అది బే ఆఫ్ బెంగాల్ కలుస్తుంది అనేది అది బార్డర్ ఆఫ్ ఇండియా అండ్ బంగ్లాదేశ్. టు బి ఫ్రాంక్ ఐ విల్ నాట్ గో ఫర్ ఇట్, ఎందుకంటే రివర్ తీస్తా ఫ్లోస్ ఇంటూ బే ఆఫ్ బెంగాల్ అని తప్పు, ఎందుకంటే అది గంగలో కలిసిపోతుంది, అది బ్రహ్మపుత్రలో కలిసిపోతుంది కాబట్టి. సో 3 అయితే వెళ్ళను. సో సెకండ్ యూజువల్ అన్ని నేదర్ వరకు వెళ్ళను కాబట్టి, ఆల్ ది నన్కి వెళ్ళను కాబట్టి ఐ విల్ గో ఫర్ 2 as రైట్. ఇంకోటి సెకండ్ థర్డ్ లో రివర్ ఉంటే ఓకే, యూజువల్ ఏదో ఒకటే రైట్ అంటావా? అండ్ ఫస్ట్ రావో నీకు రాంగ్ అని తెలిసింది. యా, ఫస్ట్ 2 and 3 కాంట్ బి టుగెదర్. యా. సో నెక్స్ట్, సో అలాగే అనుకున్నా సరే ఐ విల్ గో ఫర్ ఓన్లీ 1 2023 స్టైల్ అయితే. ఇక్కడైతే 2 ఓన్లీకి వెళ్తా. అఫీషియల్ ఆన్సర్ ఈజ్ ఆల్సో బాంబే. ఓకే, యా, ఇది నాలెడ్జ్. ఇన్ కేస్ మీకు తెలియకపోతే రివర్స్ చదువుకోండి. ఏంటిది? ఫ్లోస్ త్రూ తప్పిస్తారా? ఎస్. ఫ్లోస్ ఇంటూ మా థర్డ్ దాంట్లో ఫ్లోస్ ఇంటూ తెలియదు కానీ ఫ్లోస్ త్రూ అయితే తప్పిస్తాను, ఒక పెద్ద యూట్యూబర్ చెప్పిండు. ఫ్లోస్ త్రూ. ఓకే, యా. నెక్స్ట్. ఓకే, 30 అయిపోయాయి. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెట్ ఆఫ్ 10 questions. థ్యాంక్ యూ.